అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, మనము చక్కగా దసరా జరుపుకున్న తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే అతి పెద్ద ముఖ్యమైన పండుగ దీపావళి. దీపావళి రోజున మనము లక్ష్మీదేవిని పూజిస్తాం. అమావాస్య అర్ధరాత్రి రోజున. దాంతోపాటుగా నరక చతుర్దశిని, ధనత్రయోదశిని ఇలా 5 రోజుల పాటు చక్కగా చేసుకునే ఒక పెద్ద పండుగ ఈ దీపావళి. కాకపోతే ఈ 2024లో ఎప్పుడు వచ్చింది అనేది ఒక చిన్న గందరగోళంగా అయితే ఉన్నది. ఎందుకంటే అమావాస్య తిథి అనేది 2 రోజులైతే వచ్చింది. అయితే ఇక్కడ డీటెయిల్డ్గా మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఇరవాలని నేను చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని చూడండి. దీపావళి రోజున లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవడానికి మనం చాలా పూజలు అయితే చేస్తూ ఉంటాం. తద్వారా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం సదా మన ఇంట్లోనే ఉండి మన ఇంటి సభ్యులపైన ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐశ్వర్యం, సుఖ సంతోషాలు, శ్రేయస్సు ఉంటుందని మన నమ్మకం. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాలకు లోటు ఉండదు. అయితే దీపావళి రోజున అర్ధరాత్రి రోజున మనము పూజ అయితే చేస్తాం కదండి. ఈసారి మనము ఆశ్వీజ మాసం అమావాస్య రోజున ప్రతిసారి దీపావళి అయితే జరుపుకుంటాం. నరక చతుర్దశి అన్నీ కూడా చేసుకుంటాం. మనము ఇప్పుడు తిథి చూసుకుందామండి. అక్టోబర్లో తిథి విషయానికి వస్తే నరక చతుర్దశి అనేది ఎప్పుడు చూద్దాం. నరక చతుర్దశి అనేది మనకు అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12:32 ప్రారంభమై ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు చతుర్దశి తిథి అయితే ఉంటుంది. కాబట్టి ఉదయం రోజున తిథి అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం జరుపుకోవాలి కదా. కాబట్టి అక్టోబర్ 31 నరక చతుర్దశిగా మనం జరుపుకోవాలి. ఇక్కడ నుంచి మధ్యాహ్నం 2:44 నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూడా 6:30 వరకు కూడా మనకి అమావాస్య తిథి అనేది ఉంటుంది. ఇక్కడ అమావాస్య తిథి అనేది 2 రోజులు ఉంది. కాకపోతే ఈ అమావాస్య రోజున అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకుంటాం? అర్ధరాత్రి రోజు కదా. అర్ధరాత్రి రోజున అమావాస్య ఎప్పుడు ఉంది? అక్టోబర్ 31వ తేదీ ఉంది. కాబట్టి మనము జరుపుకునే ఈ దీపావళి చోటి దీపావళి అంటాం కదండి, చిన్న దీపావళి అని. ఆ చిన్న దీపావళిని 31వ తేదీగాను, అలాగే ఆ తర్వాత నవంబర్ 1 పెద్ద దీపావళిగాను జరుపుకోవాలి. నరక చతుర్దశి కూడా ఈ రోజే అండి. అయితే మొదటి దీపావళి ఎప్పుడు వెలిగించాలి ఇంటి ముందర అంటే ఈరోజు సాయంత్రం, అంటే అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం పూటన మనం వెలిగించుకోవాలి. మొదట అమ్మవారిని మనం ఇంట్లో పూజించి ఆ తర్వాత దీపావళి వెలిగించుకోవాలి. అయితే ఈ 31 కుదరని వాళ్ళు మనకి ఇంకొక అవకాశం అయితే కూడా ఉంది. నవంబర్ 1వ తేదీ ఉదయాన్నే లక్ష్మీ పూజ చేసుకొని ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత నవంబర్ 2వ తేదీ నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కదా. దీంతో పాటే మనం పూజలన్నీ కూడా అలాగే ఇంటి ముందు దీపాలు అనేవి కూడా కంటిన్యూ చేయవచ్చు. ఈ దీపావళి 5 రోజుల పండుగ అంటాం కదండి. అందులో భాగంగానే మొదటి రోజు ధనత్రయోదశిగా మనము అక్టోబర్ 29వ తేదీ మంగళవారం మనం చేసుకోవాలి. అలాగే అక్టోబర్ 31వ తేదీ చోటి దీపావళి నరక చతుర్దశిగా జరుపుకోవాలి. నవంబర్ 1 లక్ష్మీ పూజ, అలాగే దీపావళి లక్ష్మీ పూజ సమయము దీపావళిగా జరుపుకోవాలి. అర్ధరాత్రి చేసేవాళ్ళు అక్టోబర్ 31 అర్ధరాత్రి చేయాలి. గోవర్ధన పూజ నవంబర్ 2 శనివారం చేసుకోవాలి. అలాగే యమదీపము, అలాగే బాయ్ దూజ్, అలాగే అన్నచెల్లెల పండుగ అంటారు కదండి, అది మనం నవంబర్ 3వ తేదీ జరుపుకోవాలి. ఈ దీపావళిని చాలా చక్కగా మనము జరుపుకోవాలి. ఎందుకంటే దీపావళి వేడుకలలో అదృష్ట దేవత లక్ష్మి ప్రధానమైనది. ఇంద్రుని అహంకారానికి విసిగిపోయిన దేవి దివ్య లోకాన్ని విడిచి క్షీరసాగరంలోకి ప్రవేశించిందని ఒక పురాణం. ఆమె లేనప్పుడు ప్రపంచం చీకటిగా మారుతుందనే భయంతో ఆమె తిరిగి ఆవిర్భవించడానికి వీలుగా 1000 సంవత్సరాలు సముద్ర మథనం చేశారు. అలా 1000 సంవత్సరాలు మథనం చేసిన తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి ఈ రోజుని ఆవిర్భవించిందని మన పురాణ కథనాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా నరకాసురుడిని వధ కూడా జరిగిందని ఈ రోజే మనకి పురాణాలు చెబుతున్నాయి. సత్యభామ నరకాసురుని చంపిన రోజు కూడా ఈ రోజే. అలాగే శ్రీరాముడు అయోధ్యకి తిరిగి రావడం, అలాగే సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత లక్ష్మీదేవిని ఆరాధించడం కూడా అన్నీ ఈరోజు జరిగాయి. కాబట్టి మనం కూడా మన ఇంట్లో ఈ అక్టోబర్ 31వ తేదీ నవంబర్ 1వ తేదీ చక్కగా అమ్మవారిని పూజించి అలాగే చక్కగా పిల్ల పాపలతో చక్కగా పూజ చేసుకోవాలని, అలాగే దీపావళి వెలిగించి మన జీవితంలో ఉన్న ఎన్నో చీకటిని పోగొట్టుకొని వెలుగు నింపుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.